అందరికీ నమస్కారం. ఈ వీకెండ్‌లో ఒక్కసారి 5 ప్లేసెస్‌ని విజిట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ట్రిప్ సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ మేము జరాసంగంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము. ఈ శివాలయంలో ఉన్న చెరువులోని నీరు చర్మ వ్యాధులకి చాలా మేలు చేస్తుందని నమ్మకం. ఇక్కడ శివుడి ఆశీర్వాదంతో మనసుకు చాలా శాంతి కలుగుతుంది. అక్కడి నుండి మేము రెజింతల్ వినాయకుడి గుడికి వెళ్ళాము. ఇక్కడ వినాయకుడు స్వయంభుగా వెలిశాడు అంట. ఈ టెంపుల్ని ఇప్పుడు కంచి కామకోటి పీఠం వారు నిర్వహిస్తున్నారు. అక్కడి నుండి బీదర్ నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరాము. మార్గం మధ్యలో చాలా విండ్ మిల్స్ కనిపించాయి. ఆ గాలి తాకిడికి అవి అలా తిరుగుతూ ఉంటే మేము చూస్తూ ఆగలేకపోయాము. అందుకనే మార్గం మధ్యలోనే దిగి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఆ స్పాట్స్ ఆ వెదర్కి అవి మాకు చాలా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది కూడా. తర్వాత మేము నరసింహస్వామి టెంపుల్కి చేరుకున్నాం. ఇది ప్రపంచంలోనే నీటి అడుగున ఉన్న ఏకైక నరసింహస్వామి ఆలయం. ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి నీటితో నిండిన సొరంగం గుండా ఆల్మోస్ట్ 300 మీటర్స్ దాకా వెళ్ళాలి. ఇక్కడ కూడా స్వామివారు స్వయంభుగా వెలిశారు. బీదర్ నరసింహస్వామి ఆలయంలో నీటిలోకి దిగిన వెంటనే కొంచెం భయం వేసింది. నీళ్లు చల్లగా లోతుగా అనిపించాయి. కానీ కొద్దిసేపటికి కింద మట్టిని చిన్న రాళ్లను తాకగానే భయం తగ్గిపోయింది. ఆ తర్వాత ఆనందంగా నడవడం మొదలుపెట్టాం. కొద్దిసేపటికి నిజంగా నీళ్ళల్లో జంపింగ్ చేశాం. చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అందరి ముఖాల్లో నవ్వులు, భక్తి రెండూ కలిసిపోయాయి. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. కొంచెం ధైర్యం కావాలి, కానీ ఒక్కసారి వెళ్ళాక మరిచిపోలేని ఒక మంచి ట్రిప్ అని చెప్పచ్చు. ఇది తప్పకుండా వెళ్ళాల్సిన ఆలయం ఇది. తర్వాత మేము గురుద్వారాకి వెళ్ళాము. బీదర్ గురుద్వారాని గురునానక్ జరీ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటకలో ఉన్న సిక్ వాళ్ళు పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆడవాళ్ళు తలకి చున్నీ వేసుకోవాలి, మగవాళ్ళు కర్చీఫ్ కట్టుకోవాలి. ఇవి రెండు ఉంటేనే కంపల్సరీ లోపలికి ఎంట్రీ ఇస్తారు. అవి లేకపోతే మాత్రం బయట ఆపేస్తారు మనల్ని. సో ఇవి కట్టుకునే మనం లోపలికి వెళ్ళాలి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అని చెప్పచ్చు. లాస్ట్లో మేము అక్కడి నుంచి బీదర్ ఫోర్ట్కి బయలుదేరాము. బీదర్ ఫోర్ట్ అయితే మాత్రం ఒక మంచి హిస్టారికల్ ప్లేస్. ఈ బీదర్ ఫోర్ట్ ఒకప్పుడు బీదర్ సుల్తాన్లకు రాజధానిగా ఉండేది అంట. ఇక్కడ ఎంట్రీ ఫీ ఏమీ లేదు, మనం ఫ్రీగానే వెళ్ళొచ్చు. అండ్ ఫోటోగ్రఫీ కూడా అలౌడ్. బీదర్ ఫోర్ట్ చేరేసరికి వెదర్ కూడా చాలా అద్భుతంగా మారిపోయింది. ఇది నిజంగా చారిత్రాత్మక రత్నం. పెద్ద గోడలు, బురుజులు, ఆ పురాతన నిర్మాణం అన్నీ మనల్ని మరో కాలానికి తీసుకెళ్ళిపోతాయి. ఫొటోస్కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. అసలు ఇక్కడ వెదర్కి, ఆ లొకేషన్స్కి సూపర్గా ఉంది చూడడానికి. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళేసరికి అక్కడికి ఈవినింగ్ అయింది. అండ్ ఆ వెదర్కి, ఆ ఫోర్ట్ అవన్నీ చూడడం ఒక మంచి అనుభూతినిచ్చాయి మాకు. ఇక్కడ మా వాళ్ళు ఇంకా అలసిపోయి కూర్చున్నారు. మొత్తం అంతా తిరిగి అలసిపోయి ఉన్నాము. ఇంకా ఇది బయలుదేరడానికి ముందు మేము అక్కడ ఆ బాల్స్ లాంటివి బాహుబలి బాల్స్ లాగా మా పిల్లలు కొంచెంసేపు వాటితో ఒక చిన్న ఫన్ లాగా ఏదో చేసుకున్నారు. ఇలా ఒక రోజులో 5 అద్భుతమైన ప్లేసెస్ని స్పిరిచువల్గా అండ్ హిస్టారికల్గా రెండూ చూసేసాము. ఇది ఒక వీకెండ్కి పర్ఫెక్ట్ ప్లాన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.